వెల్కమ్ బ్యాక్. రేపటి నుంచి తెలంగాణలో అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరగబోతున్నాయి. మండలి, అసెంబ్లీ ఉభయ సభలు ఉదయం 10:30కు ప్రారంభం కానున్నాయి. సమావేశాలను 3 లేదా 4 రోజుల పాటు నిర్వహించాలని సర్కార్ భావిస్తుంది. అయితే బీఏసీ సమావేశంలో ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై ఓ నిర్ణయం తీసుకోనున్నారు. అసెంబ్లీ సమావేశాల వేళ అన్ని భాగాలకు సంబంధించిన ప్రోగ్రెస్, ఆర్థిక నివేదికలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిద్ధం చేశారు. ప్రతిపక్షాలు లేవనెత్తే అంశాలపై వివరణ ఇవ్వడంతో పాటు వాటిని కౌంటర్ చేయాలని మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. తెలంగాణలో మరోసారి నీళ్ల పంచాయతీ రాజకీయాలను వేడెక్కిస్తోంది. ఇటీవల ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన కేసీఆర్ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ సెంట్రిక్ గా వాటర్ సెంటిమెంట్ రాజేశారు. దీంతో కాంగ్రెస్ సర్కార్ అలర్ట్ అయింది. బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలను అసెంబ్లీ వేదికగా తిప్పికొట్టేందుకు రంగం సిద్ధం చేసింది కాంగ్రెస్. ఓవైపు 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ముఖ్యమైన పనులు, అప్పులు, పెండింగ్ సంబంధించినటువంటి ప్రాజెక్టులకు సంబంధించిన పూర్తి వివరాలను కూడా సిద్ధం చేసింది తెలంగాణ సర్కార్. అదేవిధంగా రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 2 ఏళ్లలో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, కొనసాగుతున్న పనులు, పెండింగ్ ప్రాజెక్టుల వివరాల వాస్తవ నివేదికలను రెడీ చేశారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ హయాంలో చేసిన ఆర్థిక తప్పిదాలను, రీడిజైన్ పేరుతో ప్రాజెక్టులు కట్టి చేసిన దోపిడీ చేశారని ఎండగట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. తెలంగాణ వచ్చిన తర్వాత నీటి వినియోగం, జలవనరులపై కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలపై నీళ్లు నిజాలు పేరుతో ప్రభుత్వం కీలకమైన శ్వేతపత్రాన్ని విడుదల చేయనున్నట్లుగా సమాచారం. ముఖ్యంగా కృష్ణా, గోదావరి నదీ జలాల పంపిణీలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంలో కేసీఆర్ పాత్రపై ప్రభుత్వం చర్చ చేయాలని భావిస్తోంది. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ పరిధిలోని అంశాలతో పాటు ఏపీ ప్రభుత్వం అక్రమంగా నిర్మించాలని భావిస్తున్న ప్రాజెక్టులను అడ్డుకోవడం కోసం ప్రభుత్వం తరపున తీసుకోవాల్సిన నిర్ణయాలను సీఎం రేవంత్ సభలో చర్చించనున్నారు. బీఆర్ఎస్ అధ్యక్షుడు, ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ రేపు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కానుండడం ఆసక్తికరంగా మారింది. కేసీఆర్ సభకు హాజరవుతారని హరీష్ రావు ప్రకటించారు. అయితే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై కేసీఆర్ ఎలాంటి స్ట్రాటజీతో వస్తున్నారనేది అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. మరోవైపు కాంగ్రెస్ సర్కార్పై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. శాసనసభను కూడా కాంగ్రెస్ సర్కార్ భ్రష్టు పట్టించిందని హరీష్ ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో ఏడాదికి 32 రోజులు శాసనసభను నడిపామని తెలిపిన ఆయన, కాంగ్రెస్ వచ్చాక 2024లో 24 రోజులు సభను నడిపారని, ఈ ఏడాది 16 రోజులు మాత్రమే శాసనసభ సమావేశాలు నిర్వహించినట్లుగా తెలిపారు. కాంగ్రెస్ సర్కార్ యావరేజ్ గా 20 రోజులు మాత్రమే సభ నడిపించిందన్న హరీష్ రావు, శాసనసభ నడపడానికి రేవంత్ రెడ్డి సర్కార్ జంకుతోందని విమర్శించారు. ప్రస్తుత సమావేశాలు కనీసం 15 రోజులైనా నిర్వహించాలన్న ఆయన, ప్రధాన ప్రతిపక్షానికి ఇవ్వాల్సిన సమయం ఇవ్వడం లేదని అన్నారు. స్పీకర్ కూడా సభా సాంప్రదాయాలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. ప్రాజెక్టులతో పాటు హెల్త్, జీహెచ్ఎంసీ వంటి అంశాలపై చర్చ జరగాలన్నారు.